హలో వ్యూవర్స్, ప్రపంచ చరిత్రలో రాజ్యాల కోసం యుద్ధాలు జరిగాయి, సింహాసనాల కోసం యుద్ధాలు జరిగాయి, అమ్మాయిల కోసం కూడా యుద్ధాలు జరిగాయి. కానీ కేవలం ఒకే ఒక్క నీళ్ళ బకెట్ కోసం యుద్ధం జరిగిందని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. 1325లో ఇటలీలో 2 నగరాల మధ్య జరిగిన ఈ యుద్ధంలో ఏకంగా 2000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతకీ ఆ బకెట్ కథ ఏంటి? ఆ గొడవ ఎక్కడి వరకు వెళ్ళింది? లెట్స్ డైవ్ ఇన్. ముందుగా మనం 14th సెంచరీ ఇటలీకి వెళ్దాం. అప్పట్లో ఇటలీ ఇప్పుడున్నట్లు ఒకే దేశం కాదు, చిన్న చిన్న నగరాలు ఒకదానితో ఒకటి గొడవపడుతూ ఉండేవి. ఇందులో ముఖ్యంగా మోడెనా మరియు బొలోగ్నా నగరాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉండేది. ఎందుకంటే బొలోగ్నా ప్రజలు పోప్ని సపోర్ట్ చేసేవారు, మోడెనా ప్రజలు రోమన్ చక్రవర్తిని సపోర్ట్ చేసేవారు. మతపరంగా, రాజకీయంగా వీరిద్దరి మధ్య దశాబ్దాలుగా కోల్డ్ వార్ నడుస్తుంది. అక్టోబర్ 1, 1325లో ఒకరోజు రాత్రి మోడెనా నగరానికి చెందిన కొందరు సైనికులు దొంగతనంగా బొలోగ్నా నగరంలో చొరబడ్డారు. వీళ్ళు ఏదో రహస్య పత్రాలు దొంగలించడానికి వెళ్ళలేదు, జస్ట్ అక్కడ ఒక బావి దగ్గర ఉన్న చెక్క బకెట్ని పట్టుకొచ్చేశారు. బొలోగ్నా వారికి ఇది పరువు సమస్యగా మారింది. మా బకెట్ మాకు ఇచ్చేయండి అని వారు డిమాండ్ చేశారు. కానీ మోడెనా వారు వెటకారంగా నవ్వి కుదిరే పని కాదని తిప్పి పంపేశారు. ఏంటి బ్రో, ఒక బకెట్ ఇస్తే పోయేదానికి అంత సీన్ అవసరమా అని మీకు అనిపించవచ్చు. కానీ బొలోగ్నా వారికి అదొక ఇన్సర్ట్ లాగా అనిపించింది. దాంతో వారు యుద్ధం ప్రకటించారు. బొలోగ్నా ఏకంగా 32,000 మంది సైనికుల్ని రంగంలోకి దించింది. మోడెనా ప్రజల దగ్గర ఉన్నది కేవలం 7,000 మంది సైనికులు మాత్రమే. నెంబర్స్ పరంగా చూస్తే బొలోగ్నా గెలవాలి, కానీ సీన్ రివర్స్ అయింది. మోడెనా సైనికులు చాలా తెలివిగా ప్లాన్ ప్రకారం దాడి చేసి బొలోగ్నా సైన్యాన్ని చెల్లాచెదురు చేశారు. చరిత్రలో దీనిని బ్యాటిల్ ఆఫ్ జాపోలినో అని పిలుస్తారు. కొన్ని గంటల్లోనే యుద్ధం ముగిసింది. బొలోగ్నా సైన్యం తమ బకెట్ను వదిలేసి ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయారు. మరి ఆ బకెట్ ఏమైంది? మోడెనా వారు గెలిచిన గుర్తింపుగా ఆ బకెట్ను తమ నగరంలోని టొర్రే డెల్లా గిర్లాండినా అనే టవర్లో ప్రదర్శనకు పెట్టారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దాదాపు 700 years గడిచినా ఆ బకెట్ ఇప్పటికీ మోడెనాలోనే ఉంది. ఒక చిన్న గొడవ ఒక పెద్ద యుద్ధానికి, 1000 మంది మరణానికి దారితీసింది. మనుషుల ఈగోలు ఎంత వింతగా ఉంటాయో చెప్పడానికి ఈ వార్ ఆఫ్ ద బకెట్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. చూసారుగా, ఇది ఒక బకెట్ సృష్టించిన బీభత్సం. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి క్రేజీ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ కోసం ఎస్కోప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.